వచ్చి నేను ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించదు. వేలాది నదులంతా విస్తార తైలము నేను అర్పిస్తున్నా. వేలాది దూడలను, దహన బలులను, పొట్టేళ్లను ఇవన్నీ తీసుకొని వచ్చి దేవునికి అర్పించి ప్రభుని సంతోషపడుతున్నా. నా అతిక్రమమునకై అనగా నా పాపముకై నా జ్యేష్ఠ కుమారుని అర్పించి ప్రభుని సంతోషపడుతున్నా. నేను పరచలేదు కదా. ఇవన్నీ చెల్లించినా సరే నేను ప్రభుని సంతోషపరచును. నా హృదయాన్ని అర్పిస్తే నేను ప్రభువుని సంతోషపరుస్తాను అని ఒక భక్తుడు, ఇది చాలా మధురాత్మకమైన ప్రార్థన. ఈ మాట గమనించండి. నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని ఆయనకి ఎత్తునా, నా పాప పరిహారములకైనా గర్భఫలము నేను ఎత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. వేలాది నదులంత విస్తార తైలము, పొట్టేళ్ళు, దహన బలులు, బంగారము, వెండి, విస్తారమైన నదులంత తైలము, గర్భఫలం పెట్టినటువంటి జ్యేష్ఠ కుమారుని ఇవన్నీ అర్పించిన, ఇవన్నీ ఒక కోణంలో ఒక భాగంగానే అర్పించినా దేవుని సంతోషపరచలేవు. అయితే దేవుడు కోరుకుంటుంది. గమనించండి, ఇక్కడ మనుషుడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఉన్నటయు ఇంతే కదా దేవుడు నిన్ను కోరుకుంటుంది. అంటే నీవు న్యాయంగా నడుచుకుంటం లేదు, అన్యాయంగా ఉంటున్నావు. నీలో కనికరం లేదు, మనుషుల మీద ద్వేషం ఉంది. నీలో ప్రేమ లేదు, ఈర్ష్య ఉంది. వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకొని నీవు న్యాయంగా నడుచుకో, యథార్థంగా ఉండు, కనికరాన్ని కలిగి ఉండు. నీవు దేవుణ్ణి ప్రేమించువానివై ఉండు, ప్రేమించే వ్యక్తివై ఉండు. ఇదే కదా ప్రభు నిన్ను కోరుకుంటుంది. నీ ఆస్తిపాస్తులు కోరుకోలేదు కదా, నీ వెండి బంగారంలో కోరుకోలేదు కదా. దేవుడు నీలో కోరుకునేది న్యాయము, కనికరము, ప్రేమ కదా. ఈ మూడు గుణగణాలు నీలో లేకయే నీవు దేవునికి దగ్గర కాలేకపోతున్నావు. దేవుడు నీలో కోరుకుంటుంది ఈ మూడు సుగుణాలు నిన్ను కోరుకుంటున్నాడు. ఆ మూడు సుగుణాలు కలిగి నీవు ఉంటే దేవుడు నిన్ను కోరుకుంటాడు, నిన్ను ఎన్నుకుంటాడు, ఆయన సన్నిధి నడిపించుకుంటాడు, ఆయన సన్నిధిలో నిన్ను బలపరిచి వాడుకుంటాడు, సాక్షిగా నిలబెట్టుకుంటాడు. దేవుడు అలాంటి మనసు కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక.